అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకారం. శుద్ధి చేసిన యురేనియం వదిలించుకోవడానికి సిద్ధం. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి గ్రీన్ సిగ్నల్. సమయం అమెరికాకు అనుకూలంగా ఉంది. ఒప్పందానికి తొందరపడొద్దని నా ప్రతినిధులు తెలియజేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అయితే హక్కుల సాధనకు రాజకీయ న్యాయ పోరాటం. రైతుల హక్కును చంద్రబాబు ప్రభుత్వం హరిస్తోంది. ఉండవల్లి సమావేశంలో రైతుల ఉద్ఘాటన అంటూ డిమాండ్ పరిష్కరించకపోతే రాజధానికి భూములు సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ హక్కును పూర్తిగా హరిస్తోందని భావిస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ న్యాయ పోరాటాలు తప్పనిసరని భావిస్తున్నారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో రైతులందరూ ఆదివారం రాత్రి తాజాగా సమావేశమయ్యారు. అధికారులతో జరిగిన సమావేశంలో భరోసా లభించట్లేదని ఆవేదన వెలిపించారు. గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలు విన్నవించుకున్నారు. తర్వాత బాయ్కట్ చేయాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. రైతులను బెదిరించడానికి కేసులు పెడతారని, ఆస్తులు ధ్వంసం చేస్తారని, అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలని కూడా రైతులు నిర్ణయించుకున్నారు. ప్రముఖ వైద్యులు కన్నారావు నాయుడు, రైతు సంఘ నాయకులు ఈశ్వర్ రెడ్డి, ఎంపీడీసీ మాజీ సభ్యుడు కల్లం సంజీవ్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే రైతులకు సంఘీభావంగా వెళ్తే